హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆఫ్టర్ 4 days నేను ఒక రెసిపీతో వచ్చాను. అంటే ఈ 3 days 3 రెసిపీస్ ట్రై చేశాను, కానీ అవి ఫ్లాప్ అవ్వడంతో ఇవాళ వీడియో పెట్టాల్సి వస్తుంది. ఏంటో నా 100 ఫాలోవర్స్ కోసం ఎంత కష్టపడాలో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కొన్నిసార్లు ఏమో కీప్ ట్రయింగ్, సమ్డే యూ అచీవ్ అన్న మోటివ్తో ముందుకెళ్ళాల్సి వస్తుంది. అంటే వ్యూస్ రావాలంటే ట్రెండ్ ఫాలో అవుతే సరిపోద్ది. అంటే ఏది ట్రెండింగ్లో ఉందో అది మనం చేసేయాలి అలా కాకుండా, బట్ ఫేమ్ రావాలంటే మనం క్రియేట్ చేసే వీడియో ట్రెండ్ అవ్వాలి. ఏదో ఒక రోజు అవ్వుద్దులే అన్న హోప్తో ఐమ్ కీప్ ట్రయింగ్ రెసిపీస్. ఇప్పటి నుంచి అంటే ఫెయిల్డ్ అటెంప్ట్స్ కాకుండా ఏదైతే ఐ కెన్ డూ మై బెస్ట్ అన్న వీడియో మాత్రమే నేను మీ ముందుకు తెస్తాను. ఇవాళ రెసిపీ వచ్చేసి పాలకోవా. సింపుల్, అంటే దీన్ని పాలకోవా అంటారా, సెమీ మైసూర్ పాక్ అంటారా, ఆ వీడియో అంతా చూసి మీరు ట్రై చేశాక టేస్ట్ చేసి దాని పేరు మీరే పెట్టండి. ఎనీవే, ముందు మనమైతే షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి, అంటే ఒక తీగ పాకం వచ్చేలాగా. అండ్ ఇంకో పక్కనే ఇంకో బౌల్లో ఒక 100 grams ఆఫ్ మిల్క్ పౌడర్, 2 tablespoon మైదా యాడ్ చేసి మిక్స్ చేసుకొని, ఒక స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ పాకం రెడీ అయ్యే టైంలో మనం ఒక 2-3 drops ఆఫ్ లెమన్ యాడ్ చేయాలి. అంటే స్వీట్ కొంచెం రవ్వలాగా ఉండకుండా గుడ్ టెక్స్చర్ కోసం మనం రెడీ చేసుకున్న పౌడర్ని ఈ తీగపాకం రెడీ అయిన తర్వాత దానికి యాడ్ చేయాలి. కంటిన్యూస్గా ఒక 20 minutes మన హ్యాండ్కి పని చెప్పి తిప్పుతూనే ఉండాలి. మనం ఎంత టైం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎంత స్టోర్ చేస్తే అంత బెస్ట్ టేస్ట్ వస్తుంది అన్నమాట. 20 minutes తర్వాత మనకు కొంచెం ఈ కలర్ వచ్చిన తర్వాత నెయ్యి రాసి పెట్టుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇది 2 hours తర్వాత మనం దాన్ని సెట్ అయిన తర్వాత తీయాలి. యాక్చువల్లీ మనకు కొంచెం ఆత్రం ఎక్కువ కాబట్టి ముందే తీసేసామన్నమాట. బట్ ఎనీవే, లాస్ట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్, ఎక్కడో ఇంకా కొంచెం గీ మిగిలి ఉంటే డ్రై ఫ్రూట్స్ని కూడా గీలో రోస్ట్ చేసుకొని గీ యాడ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే, అంతే. డూ ట్రై అండ్ లెట్ మీ నో హౌ ఇట్ ఈస్.